వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఉపాధ్యాయుల అక్రమ సస్పెన్స్ను రద్దు చేయాలని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయుల సంఘం వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల అక్రమ సస్పెన్స్ను రద్దు చేయాలని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయుల సంఘం వారు డిమాండ్ చేశారు. మార్చి 21వ తేదీన 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష రోజు కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న తప్పుడు అభిప్రాయంతో శ్రీకాకుళం డీఈఓ తిరుమల చైతన్య టీం పెద్ద ఎత్తున దాడి చేస్తే 391 మంది విద్యార్థులలో 5 విద్యార్థులను పట్టుకునేటట్లు చేశారు. దీనిని మాస్ కాపీయింగ్ అని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను నమ్మించి 14 మంది ఉపాధ్యాయులను సస్పెన్స్కు గురిచేసి తిరుమల చైతన్య పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. స్లిప్లు విద్యార్థుల వద్ద దొరికాయని చెప్తున్నా వారి జవాబు పత్రాలకు సంబంధమే లేదని ఆయా బాధిత విద్యార్థులు ఇన్విజిలేటర్లు చెప్తున్నారు. అయినా ఆయన పైశాచికత్వాన్ని సంతృప్తి చేసుకోవడానికి అక్కడి 2 కిలోమీటర్ల దూరంలో గల కుప్పిలి జడ్పీ ఉన్నత పాఠశాలపై తన టీంతో దాడి చేయించి అక్కడికి వారి పాఠశాల విద్యార్థులకు తోడుగా వచ్చిన ఆంగ్ల ఉపాధ్యాయుడి వద్ద 5 ప్రశ్నలు గల రాత ప్రతిని పట్టుకుని తిరుమల చైతన్య భాషలో అది ఒక కర్మాగారంగా అభివర్ణించారు. ఇంతకన్నా హేయమైన చర్య మరొకటి ఉండదు. తిరుమల చైతన్య ఊహల కర్మాగారంలో కంప్యూటర్లు గాని, ప్రింటర్లు గాని, ప్రింటెడ్ ప్రశ్నపత్రాలు గాని, జిరాక్స్ జవాబు పత్రాలు గాని, చివరికి 10వ తరగతి గైడులు, స్టడీ మెటీరియల్ గాని దొరకలేదు. విచిత్రం ఏమిటంటే ఆయన ఊహల కర్మాగారంలో ఆ పాఠశాల విధులకు వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు 2 ఉపాధ్యాయులు అక్కడ జరుగుతున్న అక్రమాన్ని నిరోధించడంలో వైఫల్యం చెందారని సస్పెండ్ చేయడం జరిగింది. 4 రోజుల క్రితం ఏదైతే శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి 14 మంది ఉపాధ్యాయులను తక్షణమే వారిని సస్పెన్షన్ ని ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా 5 విద్యార్థులకు తిరిగి పరీక్ష రాసే విధంగా లేని పక్షంలో ఈ రోజు ఏదైతే ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయ ఉమ్మడి ఐక్యవేదిక తరపున ఈరోజు ఏదైతే నిరసన ప్రదర్శన చేశామో రేపటి నుంచి ఇంకా ఈ విద్యాశాఖాధికారి వారి మీద, ఈ అవినీతిపరమైనటువంటి ఈ విద్యాశాఖాధికారి పైన మరింత నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామనేసి ఈ యొక్క ఉమ్మడి వేదిక తరపున మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఈ విద్యాశాఖాధికారికి. అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖాధికారి తక్షణమే ఈ యొక్క పై అధికారులు ఇక్కడ విద్యాశాఖాధికారి విధుల నుంచి తొలగించాలని, లేదా మరి తక్షణమే మహోత్సవానికి పంపించాలని, సస్పెండ్ చేయాలనేసి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యాయ ఉమ్మడి వేదిక పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ ప్రభుత్వానికి. ఇక IIIT సీట్ కోసం డబ్బులు వసూలు విషయానికొస్తే ఆయన మీడియా ముందు ఒక్కో విద్యార్థి వద్ద 30 నుంచి 40 వేల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆధారాల వేటలో బుడగట్లపాలెం, కొయ్యం ప్రధానోపాధ్యాయులను తన కార్యాలయంకు పిలిచి ఒక్కో పాఠశాల నుంచి 10,000 రూపాయలు కుప్పిలి గుమస్తాకు ఇచ్చినట్లుగా రాతపూర్వక స్టేట్మెంట్ ఇమ్మని కోరడంలో అతని నిరాధార ఆరోపణలు బట్టబయలు కావడం జరిగిందని ఉపాధ్యాయులు తెలిపారు. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, తద్వారా విద్యార్థులు స్వశక్తితో ఆర్థిక అభివృద్ధి చెందుతారని నరసన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ వృత్తి విద్య నైపుణ్యం స్వయం ఉపాధికి, పారిశ్రామికవేత్తలుగా తయారవ్వడానికి దోహదపడతాయని, ఎక్కువగా ఐటీఐ చేసిన విద్యార్థులకు జాబ్ వారంటెడ్ కోర్సులుగా మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. జాబ్ మేళ ద్వారా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, వివిధ కార్పొరేట్ సంస్థలు, ఫార్మా కంపెనీలు, అపోలో సినర్జీస్ వంటి అనేక సంస్థలు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంచాయతీ పాలనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉప సర్పంచ్ను మార్చాలని సర్వత్ర వార్డు మెంబర్లు డిమాండ్ చేస్తున్నారు. ఒక పార్టీ బ్యానర్పై గెలిచి మరో పార్టీలో చేరి ఇప్పుడు మేజర్ పంచాయతీ పరిపాలనకు ఆటంకంగా మారిన నరసన్నపేట మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబుపై పాలకవర్గ సభ్యులు ధ్వజమెత్తుతున్నారు.
ఏకంగా మంగళవారం శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి 16 మంది సభ్యులు సంతకాలతో నరసన్నపేట మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ సాచుపల్లి కృష్ణబాబుపై అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేశారు. పంచాయతీ పాలనకు వ్యతిరేకంగా పనులు చేస్తున్న ఉప సర్పంచ్ సాచుపల్లి కృష్ణబాబు వ్యవహారం మాకు నచ్చడం లేదని, వెంటనే ఆయనను మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ నుంచి తొలగించాలని కోరుతూ అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. ఈరోజు నర్సన్నపేట గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్పై అవిశ్వాసం పెట్టడానికని ఆర్డీఓ గారికి నోటీస్ ఇవ్వడానికని ఈరోజు రావడం జరిగింది. ఆర్డీఓ గారికి మేము నోటీస్ అందజేశాం. ఈ ఎన్సీ అన్నది ఎందుకు పెట్టామంటే, ఆయన గతంలో ఒక పార్టీలో ఉండి ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లి అధికార పార్టీలో ఉంటూ ఆయన చేస్తున్న ఆగడాలు మితిమీరిపోయి అన్ని పంచాయతీకి ఎగనిస్ట్గా కార్యక్రమాలు ఆయన వార్డు మెంబర్గా ఉండి చేయడం అనేది, పంచాయతీకి ఎగనిస్ట్గా చేయడం అనేది కరెక్ట్ కాదు అన్న దృష్టిలో మేము ఆయన మీద ఎన్సీ పెట్టడం జరిగింది. అంతకన్నా ఆయన మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం గానీ వేరే భావం గానీ మాకు లేదు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్, ప్రస్తుత వార్డు మెంబర్ కోరాడ చంద్రగుప్త, వార్డు మెంబర్లు రఘుపాత్రుని శ్రీధర్, బంకుపల్లి శర్మ, అలాగే వీరితో పాటు ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, మాజీ చైర్మన్ రాజాపు అప్పన్న, ఎంపీటీసీ బగ్గు రమణయ్య, నేతింటి రాజేశ్వరరావు, సతివాడ రామినాయుడు, తోట భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గుండుశంకర్ నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తేవాలని, సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ తెలిపారు. బుధవారం నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులు సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యను తెలపవచ్చని, తక్షణమే చర్యలకు ఆదేశాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, సమస్యల పరిష్కారం వెంటనే జరుగుతుందని అన్నారు. సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా దర్బార్కు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి సమస్యలపై వినతులు అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు తీవ్రంగా ఖండించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్. ఈ సందర్భంగా గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల అసెంబ్లీలో ప్రదర్శించిన సాంఘిక నాటిక ప్రదర్శనలో కూటమి ప్రభుత్వ ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుతుడి ఈశ్వర్రావు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మెప్పు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అసంబద్ధ వెటకారపు పదజాలాన్ని మీడియా సమావేశంలో ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరితో కూటమి ప్రభుత్వం ఒక సరదా సన్నివేశాలు, హాస్యభరితమైన సన్నివేశాలు పెట్టుకుని ఆనందించడానికి కార్యక్రమాన్ని పెట్టుకోవడం, ఆ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు నడుగుడితి ఈశ్వరరావు గారు తన నోటుకొచ్చిన పదజాలంతో, ఏహ్య భావంతో కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు ఖండిస్తూ ఉన్నాం. ఎచ్చెర్ల నియోజకవర్గంలో చాలా మంది గతంలో శాసనసభ్యులుగా గెలుపొందారు, కానీ ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదన్నారు. అదేవిధంగా అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తిని వాడితో నాకేంటి పోలిక అనే మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. వాడికి నాకు పోలికేమిటి అనే మాట సర్వసాధారణంగా ఎవరు కూడా అనం. వాడితో నాకు పోలికేంటని మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపదజాలంతో అతన్ని కించపరిచే విధంగా ఒక పెద్ద వ్యక్తిని ఆ విధంగా మాట్లాడటం మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇచ్చిన మేనిఫెస్టో అమలు, సూపర్ 6 పథకాల అమలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించి ప్రజల యొక్క మన్నలను పొందేటట్లు పరిపాలన కొనసాగించాలన్నారు. అంతే తప్ప ఎదుటివారి మనోభావాలను కించపరిచేటట్టు ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు బొంతు సూర్యనారాయణ, ఎంపీపీలు మేసల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీని మంగళవారం లెక్కించారని ఆలయ ఈఈఓ ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీని మంగళవారం లెక్కించగా ఫిబ్రవరి 11వ తేదీ నుండి మార్చి 25వ తేదీ వరకు అనగా 42 రోజులకు గాను నోట్ల రూపేణ 59,18,645 రూపాయలు మరియు చిల్లర రూపేణ 2,75,271 రూపాయలు కలిపి మొత్తం 61,93,916 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. మంగళవారం ఆలయ అనివెట్టి మండపంలో శ్రీహరి సేవ, సత్యసాయి సేవా సమితి, శ్రీవారి సేవా సమితి వారితో లెక్కింపు జరిపామని తెలిపారు. అలాగే బంగారం 28 గ్రాములు మరియు వెండి 2 కేజీల 400 గ్రాములు 40 మిల్లీగ్రాములు మరియు విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $2, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2 దీరమ్స్ మరియు బహ్రెయిన్ 1 దినార్ వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా దేవాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆమ్దల్వలస గ్రూప్ దేవాలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయం ఈవో సుకన్య మరియు ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పాల్గొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా చేప పిల్లలను ఎమ్మెల్యే ఎంజీఆర్ విడుదల చేశారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం BR&R వంశధార రిజర్వాయర్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా జిల్లాలోని నీటి వనరుల క్రింద 4.856 లక్షల ఫింగర్లింగ్ సైజు చేప పిల్లలను విడుదల చేసిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. అనంతరం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ ఈ చేప పిల్లల విడుదల ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు చేప వేట ద్వారా జీవనోపాధి పొందుతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు డీడీ ఫిషరీస్ పి శ్రీనివాసరావు, ఏడీవై సత్యనారాయణ, FDOS ముసలనాయుడు, మండల అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.